హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ సంతోష్. ఆస్పిరెంట్ స్టడీ సర్కిల్కి స్వాగతం. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ ఏంటి ఇంపార్టెంట్ అనేది చూద్దాం. చైనా తాయివాన్ ఇష్యూ, రీకాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంటర్ స్టేట్ కౌన్సిల్, వరల్డ్ ఆఫ్ వర్క్ రిపోర్ట్ అనేది కూడా రీసెంట్గా రిలీజ్ అయింది. లుక్అవుట్ సర్క్యులర్ అనేది రీసెంట్గా మనం ఎక్కువ సందర్భాల్లో మనం న్యూస్లో చూసాం. ఆశా ప్రోగ్రామ్ అనేది కూడా మనకి రీసెంట్గా న్యూస్లో వచ్చిన ఐటమ్. సో హాలీవుడ్ రిడ్లీ టర్టిల్స్ మనకి ఎప్పటి నుంచో ఎక్కువగా న్యూస్లో మనకి ఆఫెన్గా కనిపిస్తుంది. దానికి రిలేటెడ్గా వన్ బై వన్ మనం డిస్కస్ చేద్దాం. ఇంపార్టెంట్ ఆర్టికల్స్కి మనం గమనిస్తే ఇవి ఈరోజు ఇంపార్టెంట్ ఆర్టికల్స్. సో ఫస్ట్ ఆర్టికల్ మనకి చైనా తాయివాన్ ఇష్యూ మనం చూస్తున్నాం. సో రీసెంట్గా మనకి న్యూస్లో అబ్జర్వ్ చేస్తే చైనాకి సంబంధించి తాయివాన్ ఇష్యూ అనేది మనకి న్యూస్లో ఎక్కువగా హైలైట్గా కనిపిస్తుంది ఇప్పుడు. ఎందుకంటే రీసెంట్గా యుఎస్ ప్రెసిడెంట్ బైడెన్ స్టేట్మెంట్తో ఏం చేశారు, ఆ స్టేట్మెంట్ ఏంటి అనేది రీసెంట్ న్యూస్ అనమాట. సో రీసెంట్గా యుఎస్ ప్రెసిడెంట్ చైనాకి సంబంధించి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటంటే ఈ తాయివాన్ విషయంలో, అంటే తాయివాన్ ఆక్రమించుకోవాలన్న ఆలోచన తప్పించుకోకపోతే మా యొక్క మిలిటరీ ఇంటర్వెన్షన్ అనేది ఉంటుంది అనేది హెచ్చరించారనమాట. సో అదొకటి మేజర్గా న్యూస్లో చూస్తున్నాం. సో అయితే దీని బ్యాక్గ్రౌండ్ సందర్భంగా అసలు తాయివాన్ ఇష్యూ ఎలా ఉంది, రీసెంట్గా అసలు తాయివాన్ ఈ డిస్ప్యూట్ అనేది ఎలా వచ్చింది అనేది దాని యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా బ్రీఫ్గా మనం చూసుకుందాం. సో October 1st, 2021. సో ఇది ఇంపార్టెంట్ డేట్, ఎందుకంటే అది చైనా యొక్క నేషనల్ డే సెలబ్రేషన్ చేసుకుంటుంది. సో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా యొక్క నేషనల్ డేగా సెలబ్రేట్ చేసుకుంటుంది October 1, 2021. సో ఆ రోజు ఏం చేసిందంటే అత్యుత్సాహంతో తాయివాన్ ప్లేసెస్లో ఒక 100 ఫైటర్స్తో అక్కడ ఆక్యుపై చేయాలని, అంటే తాయివాన్ అనేది మా కంట్రోల్లో ఉంది అనే సిగ్నల్స్ని ఓన్లీ తాయివాన్కే కాకుండా ఇతర ప్రపంచంలో ఉన్న ఇతర కంట్రీస్ కూడా చెప్పేలా చేసింది. సో అది మేజర్గా ఒక కన్సర్న్ రీసెంట్గా చూస్తే మనం న్యూస్లో. సో October 2021కి సంబంధించి October 1st అనేది నేషనల్ డే ఆఫ్ చైనా. ఇది ఇంపార్టెంట్ పాయింట్. అయితే ఇక్కడ మేజర్గా చూసుకుంటే ఈ రష్యా యొక్క ఇన్వేజన్ చూసుకుంటే మనం ఉక్రెయిన్ ఇష్యూ చూసాం. సో ఉక్రెయిన్ నాటోలో జాయిన్ అవ్వాలనే ఆకాంక్షతో ఉంటే సో అప్పటికి సంబంధించి ఉన్న సందర్భం అది. సో ఆ రీజన్ వల్ల ఈ ఇష్యూ అనేది జరిగిందని అందరికీ తెలిసిందే. సో February 2022 అనేది అది ఇంపార్టెంట్ డేట్. అప్పటి నుంచి ఈ ఇష్యూలో భాగంగా చైనా అనేది సపోర్ట్ చేసింది. సో ఇదొకటి మిగతా కంట్రీస్ కూడా ఆందోళన కనిపించే ఒక పాయింట్. సో తాయివాన్ రిలేటెడ్గా అది చేస్తున్న పర్టికులర్ కొన్ని విన్యాసాలు కావచ్చు, మిలిటరీ ఎక్సర్సైజ్ అంటే సైనిక విన్యాసాలు అంటారు. సో వాటికి సంబంధించి కూడా ఇది ఒక ఆందోళనగా ఉంది. అయితే యుఎస్ చైనా రిలేషన్స్ ఎలా ఉన్నాయి అంటే పర్టికులర్గా మనకి ఆఫ్టర్ కోవిడ్ ఎఫెక్ట్ సంబంధించి కావచ్చు, కొన్ని ట్రేడ్ రిలేషన్స్ వైజ్ కావచ్చు, యుఎస్కి చైనాకి ఎప్పటి నుంచో మనకి రిలేషన్స్ అనేవి చాలా కఠినంగా ఉన్నాయి. సో ఆ పర్స్పెక్టివ్లో చూసుకుంటే యుఎస్ అనేది పర్టికులర్గా సపోర్ట్ చేస్తుంది తాయివాన్కి అనేది ఇక్కడ మనకి తెలుస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం ఈ ఉక్రెయిన్కి ట్రూప్స్ పంపించడం కావచ్చు, చిన్న చిన్న కంట్రీస్కి హెల్ప్ చేయడం కావచ్చు, ఇవన్నీ మనం చూస్తున్నాం. ఆ పర్స్పెక్టివ్లో చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్కి సంబంధించి కావచ్చు, చైనా యొక్క ఆక్యుపెన్సీ అప్రోచ్ కావచ్చు, సో ఆ టెరిటరీలోకి సంబంధించి. సో అది ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. సో అయితే తాయివాన్కి సంబంధించి మనం చూసుకుంటే తాయివాన్ స్ట్రైట్ అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంటే. సో ఈ స్ట్రైట్ మధ్యలో, అంటే తాయివాన్కి చైనాకి మధ్యలో ఈ స్ట్రైట్ ఉంటుంది. సో తాయివాన్ అనేది ఒక చిన్న ఐలాండ్గా మనకి కనిపిస్తుంది ఇక్కడ చూడండి ఒక పిక్చర్లో మనకి. సో ఈ ప్రాంతం అనేది, ఈ ఐలాండ్ అనేది తాయివాన్. సో ఈ తాయివాన్కి సంబంధించి మనం చూసుకుంటే జోగ్రఫికల్గా అంటే సౌత్ వెస్ట్ టు జపాన్, అంటే జపాన్కి సౌత్ వెస్ట్ ప్లేస్లో ఉంటుంది. సో అట్ ద సేమ్ టైం మనకి చైనాకి దగ్గరలో ఉంటుంది. ఇంచుమించు ఈస్ట్ చైనా సీ అనేది కూడా ఇంపార్టెంటే. అది మనం డిస్ప్యూట్గా మనం చూస్తున్నాం న్యూస్లో కూడా. ఆ సముద్రంలో ఇది ఒక భాగంగా ఉంది. అట్ ద సేమ్ టైం ఫిలిప్పైన్స్కి పైన ఉంది. సో అది కూడా ఇంపార్టెంట్. ఫిలిప్పైన్స్ ఈ ప్రాంతం. అట్ ద సేమ్ టైం సౌత్ కొరియాకి కింద ఉంది. సో ఇవన్నీ మనకి మేజర్గా జోగ్రఫికల్గా వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. సో అయితే జోగ్రఫికల్గా చూసాం. అయితే నెక్స్ట్ మనం ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే దీని యొక్క బ్యాక్గ్రౌండ్. సో మన రీసెంట్గా కన్సర్న్స్ అనేది మనకి చైనా యొక్క నేషనల్ డేకి సంబంధించి అవి చేసిన విన్యాసాలకు సంబంధించి చూసాం. అయితే బ్యాక్గ్రౌండ్ రిలేటెడ్గా చూసుకుంటే చాలా ఉన్నాయి. అంటే పర్టికులర్గా
అది పిఆర్సి అంటే పీపుల్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఉంది. సో ఒక పక్క మనకి ఆర్ఓసి రిపబ్లిక్ ఆఫ్ చైనా. సో ఈ విధంగా తైవాన్ ఎలా మనకి డెమోక్రటిక్ సంబంధించి తనకు తాను ఇండిపెండెంట్గా ఉండాలి అనే ఆకాంక్షతో ఎలా ట్రై చేస్తుంది. ఆ తరహాలో మనం చూసుకుంటే మొదటగా దీన్ని ఫార్మోసా అని పిలిచేవారు. తైవాన్కి ఇంకో పేరు అనమాట ఫార్మోసా. అది వెరీ ఇంపార్టెంట్. సో ఇనీషియల్గా మనకి రిపబ్లిక్ ఆఫ్ చైనా సంబంధించి మనం చూసుకుంటే ఈ పర్టికులర్ రిపబ్లికన్స్ అంటే అప్పటిదాకా ఉన్న కొంత డెమోక్రటిక్గా లేని పక్షంలో అప్పుడున్న కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించి చూసుకుంటే మనం కమ్యూనిస్ట్ భావజాలం అనే పార్టీస్కి సంబంధించి అప్పుడు ఆ ప్రభుత్వాలు అనేవి స్టార్ట్ అయ్యాయి. సో అంతకుముందు ఒకటి తర్వాత ఒకటి అన్నట్టు ఉంది. సో అయితే ఈ కుమోనింటంగ్ గవర్నమెంట్ ఏదైతే ఉందో 1949లో చైనీస్ రిపబ్లికన్స్కి సంబంధించి ఎప్పుడైతే అక్కడితో ఎండ్ అయిందో అక్కడి నుంచి మనకి ఆర్ఓసి రిపబ్లిక్ ఆఫ్ చైనా అనేది స్టార్ట్ అయింది. సో అదేవిధంగా ఈ పర్టికులర్ మనం ఇప్పటి వరకు చూసిన ఈస్ట్ చైనా సీ, జపాన్, సౌత్ కొరియా, ఫిలిప్పైన్స్ అనేవి భూభాగాలకు సంబంధించి అంటే తైవాన్కి సంబంధించి ఇష్యూ ప్రబలంగా మనం న్యూస్లో చూస్తున్నాం కాబట్టి సో ఈ పర్టికులర్ లొకేషన్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్. సో దేనికి ఏ లొకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నాయి అనేది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కంపల్సరీ అడిగే పాయింట్. అదేవిధంగా ఎప్పటి నుంచో మనకి ఇది సావరెన్ స్టేట్గా తనకు తాను ప్రకటించుకుంటుంది సో తైవాన్ అనేది. కానీ ఇతర దేశాలు కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు కావచ్చు దీన్ని ఇలా సావరెన్ స్టేట్ అంటే సార్వభౌమత్వ ప్రభుత్వంగా ప్రకటించట్లేదు. సో చూడట్లేదు. సో ఓన్లీ 15 కంట్రీస్ మాత్రమే దీన్ని అలా చూస్తున్నాయి. అవి కూడా చాలా చిన్న ఐలాండ్ దేశాలు. సో అవి కూడా వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా 2016 ఎలక్షన్ ప్రెసిడెంట్ సాయ్ ఎలక్టెడ్ అయిన తర్వాత కొన్ని పరిస్థితులు అయితే మారుతున్నాయి. సో డెమోక్రటిక్ గవర్నమెంట్కి సంబంధించి మనం చూసుకుంటే అది మనకు ఉపయోగపడింది వాళ్ళకి. సో ప్రెసిడెంట్ ఎన్నిక అవ్వడం, మళ్ళీ రీఎలెక్ట్ అవ్వడం. సో అది మేజర్గా ఈయన 2016 నుంచి ఎలక్ట్ అయిన నుంచి మనకి ఇప్పుడు ప్రో ఇండిపెండెన్స్ ఫేజ్ అనేది స్టార్ట్ అయింది. సో అది మేజర్ ఫేజ్ అనేది ఇంపార్టెంట్ ఫేజ్ అయితే. సో అయితే 2016 రీసెంట్గా మనకి 2020 నుంచి చూస్తుంటే రీఎలెక్ట్ అయిన నుంచి మళ్ళీ ఇంకా చైనాకి సంబంధించి కన్సర్న్స్ అనేవి ఇంకా పెరిగాయి. సో ఈ విధంగా మనకి బ్యాక్గ్రౌండ్ అయితే ఉంది. సో అయితే రీసెంట్గా మనం చూసుకుంటే తైవాన్ ఇష్యూ అనేది ఎందుకు ఇంపార్టెంట్గా మనకి కనిపిస్తుందంటే యుఎస్కి సంబంధించి ఈ స్టేట్మెంట్ అంటే గతంలో మనం చూసుకున్నట్టు ఉక్రెయిన్ ఏదైతే ఉందో ఉక్రెయిన్కి సంబంధించి మనం చూసాం కొన్ని ఇష్యూస్ సంబంధించి. సో అదే దిశలో మనకి యుఎస్కి సంబంధించి ఇప్పుడు తైవాన్ పర్టికులర్గా తైవాన్ ఇష్యూ అనేది యుఎస్ ఎక్కువగా మేజర్గా ఫోకస్ చేస్తుంది. అంటే రాబోయే క్వాడ్ అంటే ఇప్పుడు జరుగుతున్న క్వాడ్ సమ్మిట్లో ఇది ఈ స్టేట్మెంట్ అయితే బైడెన్స్ యుఎస్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో బైడెన్ హెచ్చరించారు చైనాకి. సో దీనికి అంటే తైవాన్ మీద ఆక్యుపై చేయాలని ఎటువంటి ఉద్దేశం ఉన్నా దాన్ని తగ్గించుకోండి అని. సో అది మేజర్ ఇష్యూ. సో అయితే నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాం. ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అనేది రీసెంట్గా రీకాన్స్టిట్యూట్ చేశారు. సో అంటే గతంలో మనకి ఎలా ఉంది అంటే అందులో మెంబర్స్ ఎలా ఉన్నారు, చైర్పర్సన్ ఎలా ఉన్నారు, వాళ్ళ యొక్క పనితీరు, బాధ్యతలు ఇవన్నీ ఎలా రీకాన్స్టిట్యూషన్ చేశారు అనేది పాలిటిక్స్ సంబంధించి ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అయితే ఇక్కడ పర్టికులర్గా ఓన్లీ ఇంటర్ స్టేట్ కౌన్సిల్నే కాదు దాని యొక్క స్టాండింగ్ కమిటీకి సంబంధించిన ఇంటర్ స్టేట్ కౌన్సిల్కి సంబంధించి స్టాండింగ్ కమిటీకి కూడా రీకాన్స్టిట్యూషన్ చేశారు. సో అది కూడా మేజర్ పాయింట్ ఇక్కడ. సో అట్ ద సేమ్ టైం కాంపోజిషన్ చూసుకుంటే ఇక్కడ ఇంటర్ స్టేట్ కౌన్సిల్కి అదేవిధంగా స్టాండింగ్ కమిటీకి సంబంధించిన కాంపోజిషన్ డిఫరెంట్గా ఉన్నాయి. సో ఐఎస్సికి సంబంధించి కాంపోజిషన్ చూసుకుంటే ప్రైమ్ మినిస్టర్ ఎప్పుడూలానే చైర్మన్ ఉంటారు. సో అదేవిధంగా మెంబర్స్ చూసుకుంటే మనకి సీఎంస్ సపరేట్గా మనం స్టేట్స్ అదేవిధంగా యూనియన్ టెరిటరీస్ ఎవరైతే లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఉన్నాయో ఆ యూనియన్ టెరిటరీస్ మాత్రమే సీఎంస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉంటారు. అట్ ద సేమ్ టైం అడ్మినిస్ట్రేటర్స్ అంటే యూటీస్ సంబంధించి ఎవరికైతే లెజిస్లేటివ్ అసెంబ్లీస్ లేవో సో ఏ యూటీస్కి అయితే లేవో కేంద్రపాలిత ప్రాంతాలకి ఆ యొక్క అడ్మినిస్ట్రేటర్స్ కూడా మెంబర్స్గా ఉన్నారు. అట్ ద సేమ్ టైం ప్రెసిడెంట్స్ రూల్ ఏ స్టేట్లో అయితే ఉన్నాయో సో ఆ గవర్నర్స్ కూడా ఇందులో మెంబర్స్గా ఉంటారు. సో అట్ ద సేమ్ టైం 6 సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్స్ కూడా ఉన్నారు అందులోనే ఇంక్లూడ్ అంటే హోమ్ మినిస్టర్ అందులో ఇంక్లూడ్ అయ్యి టోటల్ 6 మెంబర్స్ అనమాట. సో వీళ్ళందరూ
ప్రైమ్ మినిస్టర్ ద్వారానే, అంటే చైర్పర్సన్ ఆఫ్ ద ఐఎస్సి ఇంటర్ స్టేట్ కౌన్సిల్ ద్వారా నామినేట్ అవుతారన్నమాట ఈ 6 సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్స్. సో వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇది. సో రాబోయే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ప్రిలిమ్స్ పరంగా కావచ్చు, మెయిన్స్ పరంగా కావచ్చు మనకి ఇంపార్టెంట్. సో అయితే 10 మినిస్టర్స్ కూడా, సో 10 మినిస్టర్స్ ఆఫ్ క్యాబినెట్ ర్యాంక్ కావచ్చు, మినిస్టర్స్ ఆఫ్ స్టేట్ కావచ్చు, వీళ్ళు పర్మనెంట్ ఇన్వైటీస్గా ఉన్నారు. ఇలా పర్మనెంట్ ఇన్వైటీస్ బై ఈ చైర్మన్ ఆఫ్ ద ఐఎస్సి. సో అది కూడా మేజర్ పాయింట్స్. అంటే ఇవి మనం రీసెంట్గా కాన్స్టిట్యూషన్ అయింది, రీకాన్స్టిట్యూట్ చేశారు కాబట్టి అది ఏంటి అనేది మనం చూస్తున్నాం. సో అదేవిధంగా మనకి స్టాండింగ్ కమిటీ ఆఫ్ ఇంటర్ స్టేట్ కౌన్సిల్కి సంబంధించి చైర్మన్ అయితే యూనియన్ హోమ్ మినిస్టర్, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఐఎస్సి ఇంటర్ స్టేట్ కౌన్సిల్కి చైర్మన్ అయితే ప్రైమ్ మినిస్టర్, కంపోజిషన్ ఆఫ్ స్టాండింగ్ కమిటీకి సంబంధించి చైర్మన్ అయితే యూనియన్ హోమ్ మినిస్టర్. ఇది కన్ఫ్యూజ్ అయ్యేలా క్వశ్చన్స్ అయితే అడగచ్చు. సో అట్ ద సేమ్ టైం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి కూడా చూసుకుంటే 5 యూనియన్ క్యాబినెట్ మినిస్టర్స్, అట్ ద సేమ్ టైం 9 సీఎంస్ అయితే ఇందులో మెంబర్స్గా ఉన్నారు. సో సమ్ టైమ్స్ ఎప్పుడైనా నెసెసిటీ ఉంటే ఇన్వైటీస్ అంటే ఎక్స్పర్ట్స్ని ఇన్వైట్ చేయొచ్చు. అందులో పర్టికులర్గా వాళ్ళకి సంబంధించి ఎక్స్పర్ట్స్, ఆ సబ్జెక్ట్స్ సంబంధించి ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అవసరమైతే ఇన్వైట్ చేయొచ్చు అనేది ఇందులో ఇచ్చారు. అంటే ఈ కాంపోజిషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఐఎస్సికి సంబంధించి అట్ ద సేమ్ టైం స్టాండింగ్ కమిటీ ఆఫ్ ఐఎస్సికి సంబంధించి 2 రీకాన్స్టిట్యూషన్ చేశారు కాబట్టి సో అది మనకి మేజర్ పార్ట్. సో అయితే దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ అయితే గమనించాలి కదా. సో ఇంటర్ స్టేట్ కౌన్సిల్ గురించి మనం చూసాం. బహుశా ఒకవేళ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా క్వశ్చన్స్ ఏమైనా రీకాన్స్టిట్యూషన్కి సంబంధించిన కాంపోజిషన్ మీద ఇస్తే మనం ఈజీగా రాయొచ్చు. ఇన్ కేస్ అంటే ఇది రీకాన్స్టిట్యూషన్ అయ్యింది, అందరూ ఆటోమేటిక్గా ఈ పాయింట్స్ నేర్చుకుంటారు, బట్ బ్యాక్గ్రౌండ్ ఓరియంటెడ్గా ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఏమైనా క్వశ్చన్స్ ఇస్తే సో అది మేజర్ ఇంపార్టెంట్ కదా. సో సర్కారియా కమిషన్ ఆన్ సెంటర్ స్టేట్ రిలేషన్స్ రికమెండేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మనకి అది డిమాండ్ చేసింది కంపల్సరీ ఒక పర్మనెంట్ ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అనేది ఉండాలి అని. సో అప్పుడు ఇది ఏర్పాటు చేశారనమాట. అది మ్యాండేట్ ఏంటి అంటే పర్టికులర్గా ఈ కౌన్సిల్ ఏం చేయాలి అనేది విధులకు సంబంధించి చూసుకుంటే కోఆపరేటివ్ ఫెడరలిజాన్ని ఎంకరేజ్ చేయాలి, ప్రమోట్ చేయాలన్నమాట. అంటే సహకార సమాఖ్య అంటారు. సో దీనికి సంబంధించి మనం పర్టికులర్గా డెప్త్గా ఒక కాన్సెప్ట్ అయితే ఉంది. అయితే కోఆపరేటివ్ ఫెడరలిజానికి సంబంధించి కాకుండా మనకి ఈ కౌన్సిల్ని యాక్టివేట్ చేయడానికి అట్ ద సేమ్ టైం మనకున్న జోనల్ కౌన్సిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా యాక్టివేట్ చేయడానికి ఈ పర్టికులర్ ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అనేది పనిచేయాలి అనేది మ్యాండేట్ అనమాట. సో అదేవిధంగా ఆర్టికల్ 263 ద్వారా ఇది కాన్స్టిట్యూట్ అవుతుంది. సో ఆర్టికల్ 263 ద్వారా మనకి కంపల్సరీ అవసరం అంటే ఒక పరిస్థితుల్లో మనకి ఇది మేబీ ఇది కావాలి అంటే ఆర్టికల్ 263 అయితే ఆర్డర్స్ ఇచ్చింది మే ఇంప్లిమెంట్ అని, సో ఇనాగ్రేట్ అని, స్టార్ట్ అని. సో అయితే ఇక్కడ ప్రెసిడెంట్ పాత్ర ఒకటి ఉంది. సో ప్రెసిడెంట్ ద్వారా ఇది ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అనేది ఏర్పాటు అవుతుంది. సో దానికి సంబంధించి చూసుకుంటే కొన్ని విధులు అనేవి మనకి ఆర్టికల్ 263 అనేది కొన్ని డ్యూటీస్ అనేవి చెప్పింది. అంటే ఈ ఇంటర్ స్టేట్ కౌన్సిల్ ఏ బాధ్యతలు ఉన్నాయి, ఏ విధులు నిర్వర్తించాలి, డ్యూటీస్ చేయాలి అనేది ఆర్టికల్ 263 చెప్పింది. అయితే ప్రెసిడెంట్ అనేవారు కంపల్సరీ ఆ డ్యూటీ యొక్క నేచర్ అంటే ఏ టైప్ ఆఫ్ డ్యూటీస్ చేయాలి అనేది ప్రెసిడెంట్ యొక్క అభిప్రాయం ద్వారా చెప్పొచ్చు అనమాట. సో అది మేజర్ ఇంపార్టెంట్ పార్ట్ ఇది. సో అదేవిధంగా స్టాండింగ్ కమిటీకి సంబంధించి దీని యొక్క కొన్ని ప్రాసెస్కి సంబంధించి కంటిన్యూస్ ప్రాసెస్ సంబంధించి హెల్ప్ చేస్తూ ఉంటుంది ఇంటర్ స్టేట్ కౌన్సిల్లో, అదొక భాగం. సో ఈ విధంగా మనకి బ్యాక్గ్రౌండ్ రిలేటెడ్గా ఇది ఇంపార్టెంట్. సో అయితే నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాం, వరల్డ్ ఆఫ్ వర్క్ రిపోర్ట్. సో ఇది రీసెంట్గా మనకి లేబర్ రిలేటెడ్గా మనం చూసుకుంటే వర్కర్స్ రిలేటెడ్గా మనకి వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనకి అసలు న్యూస్లో ఎందుకు వచ్చింది వరల్డ్ ఆఫ్ వర్క్ రిపోర్ట్ రిలీజ్ అయింది, ఎవరు రిలీజ్ చేశారంటే ILO ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. ఏంటిది అంటే 9th ఎడిషన్. అంటే చాలా అంటే గతంలో 8 ఎడిషన్స్ రిలీజ్ అయ్యాయి, ఇప్పుడు 9th ఎడిషన్ రిలీజ్ అయ్యింది. సో ఇదంతా నార్మల్. సో ఆటోమేటిక్గా వరల్డ్ ఆఫ్ వర్క్ రిపోర్ట్ వర్క్ అని చూడగానే మనం ఎవరు రిలీజ్ చేశారంటే వరల్డ్ బ్యాంకా, ILOనా, IMF అనా ఇలాంటి కన్ఫ్యూజ్డ్గా అడగచ్చు. సో ఇది గుర్తుపెట్టుకోవాలి ILO. అదేవిధంగా ఇందులో కొన్ని రిపోర్ట్కి సంబంధించి కొన్ని ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇన్ఈక్వాలిటీస్ పెరిగాయి అని చెప్పింది. సో మన దేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగానే ఈ వరల్డ్ వర్క్ రిపోర్ట్కి సంబంధించి చూసుకుంటే ఇన్ఈక్వాలిటీస్ అనేవి పెరిగాయి. సో అంటే రిచర్ పూరర్ కావచ్చు, మనకు సంబంధించి విమెన్ మెన్ కావచ్చు, అదేవిధంగా
చాలా రకాలు ఎకనామిక్ కావచ్చు, పొలిటికల్ కావచ్చు, ఇవన్నీ చూసుకుంటే ఇన్ఈక్వాలిటీస్ అనేవి పెరిగాయని ఈ రిపోర్ట్ ఇచ్చింది, నివేదిక ఇచ్చింది. అయితే ఇక్కడ పర్టికులర్గా వర్కింగ్ అవర్స్ కావచ్చు, జాబ్ లాస్ కావచ్చు, వీటికి సంబంధించి కూడా మనం చూసాం. సో జాబ్ లాస్ అనేది కూడా పర్టికులర్గా మనకి రిడక్షన్ అయ్యిందని. సో అదేవిధంగా మల్టిపుల్ ఎకనామిక్ క్రైసిస్ అనేవి ఏర్పడ్డాయని, మనకి ఆఫ్టర్ పాండమిక్ మనం చాలా క్రైసిస్ అనేది మనం సంక్షోభం దిశగా మనం పయనిస్తున్నాం. ఇప్పుడిప్పుడు రికవరీ స్టేజెస్లో ఉన్నారు ప్రతి కంట్రీ. సో ఆ పర్స్పెక్టివ్లో చూసుకున్నా మనకి ఈ వరల్డ్ ఆఫ్ వర్క్ రిపోర్ట్కి సంబంధించి అంటే మనం ప్రత్యేకించి COVID-19 ఎఫెక్ట్ తర్వాత ఇప్పటికీ చాలామంది అన్ఎంప్లాయ్మెంట్ చాలా రేట్లో ఉంది. సో అన్ఎంప్లాయ్మెంట్ అనేది సో ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే సో అట్ ద సేమ్ టైం మనకి డైవర్జెన్స్ అనేది ఎక్కువగా ఉంది. దేనికి? రిచర్కి పూరర్కి కంట్రీస్ ఏవైతే ఉన్నారో వారికి సంబంధించి డైవర్జెన్స్ చాలా పెరిగిందనేది కూడా ఇక్కడ ఈ రిపోర్ట్ ద్వారా తెలుస్తుంది. సో ఇది కూడా మేజర్ ఇంపార్టెంట్. సో డైవర్జెన్స్ అనేది. సో అదేవిధంగా జెండర్ గ్యాప్స్ ఎప్పుడు మాట్లాడుకునే టాపికే. జెండర్ గ్యాప్స్ రిలేటెడ్గా మనం చూసుకుంటే మన ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ జెండర్ గ్యాప్ అనేది ఈ రీసెంట్ రిపోర్ట్ ద్వారా పెరిగిందనేది కూడా చెప్తుంది. సో అయితే ఇక్కడ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ మనం చూసాం. అయితే ఇండియా వైజ్ ఏంటి అనేది మనం ఇంపార్టెంట్ కదా. సో ఇండియాస్ కాంటెక్స్ట్లో అసలు ఛాలెంజెస్ ఏమున్నాయి మనం ఫేస్ చేయాల్సినవి అనేది చూసుకుంటే ఇంబ్యాలెన్సెస్, జెండర్ ఇంబ్యాలెన్సెస్ మనం గమనిస్తే మనం COVID-19 నుంచే మనకి ఈ ఆర్థికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు మనం చూస్తున్నాం జెండర్ ఇంబ్యాలెన్సెస్ అనేవి పెరుగుతూ వస్తున్నాయి. సో అది పక్కన పెడితే మనం గ్లోబల్ జెండర్ గ్యాప్ అనే రిపోర్టుకు సంబంధించి కూడా అవుట్ ఆఫ్ 156 ఇండియా అనేది 140 పొజిషన్లో ఉంది. సో 28 అంటే గతంలో చూసుకుంటే 28 పొజిషన్స్ ఫాల్ అయ్యిందనమాట, డౌన్ అయింది. సో అది కూడా మేజర్ ఫ్యాక్ట్. ఇక్కడ మన పొజిషన్ బట్టి ఛాలెంజ్, ఇది ఒక సవాల్గా ఉంది. సో అట్ ద సేమ్ టైం సోషల్ సెక్యూరిటీకి సంబంధించి చూసుకుంటే ఇక్కడ కొన్ని కాంట్రాక్ట్ వర్కర్స్కి సంబంధించి వాళ్ళకి కనీస మినిమం వేజ్ సంబంధించి కావచ్చు, సోషల్ సెక్యూరిటీ సామాజిక భద్రత అనేది లేకపోవడం కూడా ఇక్కడ మేజర్ ఒక ప్రాబ్లం మన ఇండియాలో. సో అదేవిధంగా కోడ్ ఆన్ వేజెస్ సంబంధించి చూసుకుంటే 2019 సంబంధించి చూసుకుంటే మనకి కొన్ని ఇంప్లిమెంట్ చేయాలని, అంటే మినిమం వేజ్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి. సో కోడ్ ఆన్ వేజెస్ సంబంధించి 2019 నుంచే అమలు చేయాలి అనేది పెట్టాము. కానీ ఇంకా అది ఇంప్లిమెంటేషన్ స్టేజ్లో ఉంది, కానీ ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు అనేది కూడా ఒక ఛాలెంజ్గా చెప్తున్నారు. సో అట్ ద సేమ్ టైం వేజ్ కమిటీ ఇన్ 1948 నుంచి మనం చూసుకుంటే ఆ కమిటీ ఏం చెప్పింది? సో మనకి మినిమం వేజ్ అని, అదేవిధంగా డీసెంట్ వేజ్ అని, సో దాంతోపాటు మనకి జెండర్ వేజ్ అని, ఇలాంటివి కమిటెడ్గా ఉండాలి అనేది చెప్పింది. సో ఈ పర్టికులర్గా చూసుకుంటే వేజ్ కమిటీకి సంబంధించి ఇచ్చిన రికమెండేషన్స్ కూడా మనం ఫాలో అవ్వట్లేదు, అవి కూడా ఇంపార్టెంటే. సో 5 ట్రిలియన్ టార్గెట్ అనేది మనం పెట్టుకున్నాం ఆర్థికంగా పరంగా. మనకి ఒక సర్టెన్ 2025కు సంబంధించి మనం 5 ట్రిలియన్ టార్గెట్ అనేది పెంచుకోవాలి, మన ఆర్థిక గ్రోత్ని అనేది, ఇక్కడ ఆర్థిక వృద్ధిని అనేది కూడా టార్గెట్ పెట్టుకున్నాం. అంటే టార్గెట్ పెట్టుకున్నాం, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే పర్టికులర్గా వర్కర్స్ కండిషన్స్ పరంగా చూసుకుంటే ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువైంది, ఒక పక్క ఆర్థిక వృద్ధి కూడా మనకి డౌన్ అయింది. అట్ ద సేమ్ టైం వర్క్ అనేది చేయడానికి చేసే పొజిషన్లో వాళ్ళు లేరు. కొన్ని ఆర్థిక పరిస్థితుల్లో వాళ్ళు COVID-19 తర్వాత వాళ్ళు మళ్ళీ తిరిగి వర్క్లో చేరని వారు కూడా చాలామంది ఉన్నారు. సో ఇక్కడ రిపుల్ ఎఫెక్ట్ అనేది కూడా జరుగుతుంది. ఇక్కడ ఏంటి పర్టికులర్గా ఇంపాక్ట్ అనేది, ఈ అన్ఎంప్లాయ్మెంట్ ఇంపాక్ట్ అనేది ఇద్దరి మీద పడుతుంది. ఏంటంటే ఒక పక్క వర్కర్స్ మీద, ఒక పక్క ఎకానమీ మీద. సో రెండిటి మీద ఇది పడడం, దాన్నే మనం రిపుల్ ఎఫెక్ట్ అంటారు. సో ఒక ఇంపాక్ట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్. సో నిరుద్యోగిత అనే ప్రభావం సో కార్మికుల మీద పడుతుంది, అట్ ద సేమ్ టైం మన ఆర్థిక వ్యవస్థ మీద పడుతుంది. సో అదొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సో ఆల్ దీస్ ఆర్ రిలేటెడ్ టు ద వరల్డ్ ఆఫ్ వర్క్ రిపోర్ట్. సో ఇండెక్సెస్ అనేవి, ఫ్యాక్ట్స్ అనేవి ఇంపార్టెంటే, బట్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ మనకి మెయిన్స్ పర్స్పెక్టివ్లో ఇంకా చాలా ఇంపార్టెంట్. ఆన్సర్స్ రాయాలంటే కంపల్సరీ ఈ టైప్ ఆఫ్ ఛాలెంజెస్ అండ్ కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ కూడా మనకు తెలియాలి. సో అయితే నెక్స్ట్ ఆర్టికల్, ఇంపార్టెంట్ ఆర్టికల్, లుక్అవుట్ సర్క్యులర్. సో మనం రీసెంట్గా కావచ్చు, కొన్ని నెలల కిందట కావచ్చు, మనం LOC గురించి ఎక్కువగా మనం న్యూస్లో చూసాం. సో CBI అని, ఢిల్లీ పోలీస్ అని గమనిస్తే రీసెంట్గా ఢిల్లీ పోలీస్
రాజస్థాన్ క్యాబినెట్ మినిస్టర్ యొక్క కొడుకు ఎవరైతే ఉన్నారో ఒక రేప్ కేసులో విక్టిమ్గా ఉన్నారు, సస్పెక్ట్గా ఉన్నారు. సో ఆ పర్టికులర్గా ఢిల్లీ పోలీస్ ఈ లుకౌట్ సర్క్యులర్ అనేది ఆయనకి ఇచ్చారు. సో ఎందుకు ఈ లుకౌట్ పాలసీ అంటే ఏంటి, సర్క్యులర్ పాలసీ అంటే ఏంటి అనేది మనం గమనిస్తే, ఒక పర్టికులర్ వ్యక్తి ఒక నోటీస్ ప్రొవైడ్ చేస్తాం. ఈ లుకౌట్ సర్క్యులర్ అంటే ఇన్ ద సెన్స్ ఒక నోటీస్ అంటే ఒక వ్యక్తి ఒక కంట్రీ నుంచి పారిపోకుండా ఉండడానికి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంట్రీ నుంచి మనం అలౌమెంట్ ఉండదు, అట్ ద సేమ్ టైం పారిపోవడానికి కూడా వీలు ఉండదు. సో ఇది మేజర్గా పార్ట్. ఎందుకు వాంటెడ్, దే ఆర్ వాంటెడ్ బై పోలీస్ ఆర్ బ్యాంక్స్ ఆర్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్. సో ఒకవేళ పోలీస్ ద్వారా వాళ్ళ కేసులు ఉండొచ్చు. సో అట్ ద సేమ్ టైం మనకి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ద్వారా వాళ్ళు వాంటెడ్గా ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం బ్యాంక్స్, మనం చూస్తున్నాం బ్యాంక్ దివాళా తీసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళకి సంబంధించి కావచ్చు. సో వాళ్ళకి కూడా ఈ మధ్య చాలామందికి ఇలా మనం లుకౌట్ సర్క్యులర్ ఇవ్వడం కూడా మనం న్యూస్లో చూసాం. సో అయితే ఇది ఎవరు చేస్తారు, అథారిటీ ఏంటి అనేది కూడా మనకి ఇంపార్టెంట్ కదా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇమిగ్రేషన్ వాళ్ళు ఈ నోటీస్ అనేది ఇస్తారు వాళ్ళకి పర్టికులర్గా. సో ఇమిగ్రేషన్ అంటే టోటల్గా మన కంట్రీలో మోర్ దెన్ 86 ఇమిగ్రేషన్ సెంటర్స్ అయితే ఉన్నాయి, చెక్ పోస్ట్స్. సో వాటి అండర్టేకింగ్లో మనకి ఈ నోటీసెస్ అనేవి సప్లై చేస్తారు. అయితే ఎవరు ఇష్యూ చేస్తారు ఈ అథారిటీ అనేది, పర్టికులర్గా ఇష్యూయింగ్ అథారిటీస్ ఎవరెవరు ఉన్నారో మన ఇండియాలో అనేది మేజర్ పాయింట్. ఇక్కడ గమనిస్తే మనకి సిబిఐ అందరికీ తెలిసిందే, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. సో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కావచ్చు, డైరెక్టరేట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కావచ్చు. సో ఆయన కూడా, అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, స్టేట్ పోలీస్ కూడా మనకి ఇక్కడ ఈ అధికారం ఉంది, ఇష్యూ ఇచ్చే అధికారం. ఎందుకంటే పోలీస్ వాంటెడ్గా ఉన్న వాళ్ళు కూడా వెళ్ళలేని పరిస్థితి, రాలేని పరిస్థితి ఉంటుంది. సో అయితే ఇక్కడ పర్టికులర్గా ఓన్లీ ఎయిర్పోర్ట్సే కాదు, ల్యాండ్ వేస్ అట్ ద సేమ్ టైం పోర్ట్స్లో కూడా ఈ పర్టికులర్ నోటీస్ అనేది ప్రొవైడ్ చేసే అవకాశం అయితే ఉంది. సో అదేవిధంగా ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ కూడా ఈ అధికారం ఉంది. వీళ్ళతో పాటు రీసెంట్గా హోమ్ మినిస్ట్రీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్యాంక్స్ కూడా ఈ అధికారం ఇచ్చారు. అది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో బ్యాంక్స్ అంటే రీసెంట్గా మనం 2018లో అప్పటి వరకు ఉన్న 2010 వరకు ఈ రూల్స్ అనేవి, గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళ మాత్రమే ఈ అధికారం ఉన్నది. సో ఇష్యూయింగ్ అథారిటీ వాళ్ళకి మాత్రమే ఉంది. సో 2018 నుంచి 2018లో బ్యాంక్స్ కూడా ఈ అధికారం ఇచ్చారు. సో బ్యాంక్స్ కూడా ఈ నోటీస్ ఇష్యూ చేసే అధికారం అయితే ఉంది. రీసెంట్గా మనం కొన్ని కేసెస్లో కూడా మనం చూసాం. సో అయితే పర్టికులర్గా ఇక్కడ బ్యాంక్స్కి సంబంధించి 2018లో మనకి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ ఇచ్చారు ఈ అవకాశం. అది వెరీ గుడ్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. సో అయితే రెమెడీస్ ఏమైనా ఉన్నాయా అనేది గమనిస్తే, అంటే ఈ నోటీస్కి సంబంధించి ఆ విక్టిమ్స్ ఏమి చేయలేరా అంటే, సస్పెక్ట్స్ ఏమి చేయలేరా అంటే చేయలేరు అనేది చెప్పచ్చు. ఎందుకంటే దీనికి సంబంధించి వాళ్ళు చాలామంది రీసెంట్గా చాలామంది కోర్ట్స్ కూడా వెళ్ళారు. కోర్ట్స్కి వెళ్ళినా ఇక్కడ పర్టికులర్గా ఆ నోటీస్ సంబంధించి ఏం చెప్పారంటే, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ ఎవరైతే ఉన్నారో ఏం చెప్పారంటే పర్టికులర్గా దానికి సంబంధించి నోటీస్ పీరియడ్కి సంబంధించి కావచ్చు, ఆ నోటీస్ సంబంధించి ఏమి డిటెన్షన్ సంబంధించి ఎవరు ఏం చేయలేరు అనేది. అంటే కంపల్సరీ డిటెన్షన్ అనేది ఇక్కడ ఆ డిటెన్షన్ టైంలో ఆ నోటీస్ ఎవరికి చూపించరు, అట్ ద సేమ్ టైం రిలీజ్ టైంలో కూడా వాళ్ళకి చెప్పరు. అది మేజర్గా ఇష్యూ. అంటే హోమ్ మినిస్ట్రీ క్లియర్గా ఏం చెప్పారంటే నోటీస్ ఎవరైతే సస్పెక్ట్ ఉన్నారో వాళ్ళకి చూపించరు ఆ నోటీస్ అనేది ఇక్కడ తేటతెల్లంగా వ్యక్తం చేశారు. అది మేజర్ ఇంపార్టెంట్ న్యూస్. సో అయితే దీనికి రెమెడీస్ అయితే లేవు. అదేవిధంగా దాని యొక్క బ్యాక్గ్రౌండ్ సంబంధించి ఇష్యూయింగ్ అథారిటీస్ ఎక్కువగా మనకి క్వశ్చన్ వైజ్ మనకి అడగచ్చు. సో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వైజ్ ఎవరెవరు అథారిటీగా ఉంటారు, ఇష్యూ చేసే అథారిటీస్ ఎవరు అనేది అది మేజర్ పాయింట్స్. అయితే నెక్స్ట్ ఆర్టికల్, ఇంపార్టెంట్ ఆర్టికల్, ఆశా ప్రోగ్రామ్. అయితే ఆశా వర్కర్స్ గురించి మనం ఎప్పుడు వింటూనే ఉంటాం, కానీ సడన్గా ఆశా ప్రోగ్రామ్ గురించి ఎందుకు మనం డిస్కస్ చేస్తున్నాం. సో ఆశా ప్రోగ్రామ్ గురించి మనకి రీసెంట్గా న్యూస్లో చూసాం. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ద్వారా ఇది రికగ్నైజ్ చేయబడింది. ఎందుకంటే మనకి COVID-19కి సంబంధించి అది చేసిన సేవలకి. సో మెడికల్ పరంగా COVID-19 టైంలో అంటే గత 3 ఇయర్స్లో అది ఏ ఆశా వర్కర్స్ కానీ ఆ ప్రోగ్రామ్ కానీ ఏ సేవలు అందించారో వాటి మీద
WHO ద్వారా రికగ్నైజ్ చేయబడ్డారనమాట. సో వాళ్ళ దృష్టికి వెళ్ళింది మన ప్రోగ్రామ్, అది మేజర్ ఇష్యూ. సో దట్స్ వై ఇది వెరీ ఇంపార్టెంట్. సో రాబోయే కమింగ్ ఎగ్జామినేషన్స్కి దీనికి రిలేటెడ్గా బ్యాక్గ్రౌండ్ కొంత అడగచ్చు. సో అయితే దీనికి ఫుల్ ఫామ్ ఏంటి? అక్రెడిటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్ ప్రోగ్రామ్ అనేది. సో ఆశా వర్కర్స్ అంటారు, అక్రెడిటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ప్రోగ్రామ్ నడిపిస్తారు. మేజర్గా నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా వీళ్ళు పనిచేస్తారు. సో అంటే ఎందుకంటే ఇది ఒక ఆశా ప్రోగ్రామ్ అనేది ఒక ప్రాసెసింగ్ కాంపనెంట్ ఆఫ్ నేషనల్ హెల్త్ మిషన్ అనేది ఇక్కడ తెలుస్తుంది. సో అయితే హెల్త్ రిలేటెడ్గానే ఇది పనిచేస్తుంది. అయితే వీళ్ళకి సంబంధించి ఆశా వర్కర్స్ సంబంధించి మనకి రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయి? సో ప్రత్యేకించి వాళ్ళు ఈ పర్టికులర్ ప్రజలు ఎవరైతే ఉన్నారో అంటే ఒక కమ్యూనిటీకి సంబంధించి, అదేవిధంగా ఒక పబ్లిక్ హెల్త్ సిస్టమ్ ఏదైతే ఉందో దీనికి ఒక కమ్యూనిటీకి ఒక ఇంటర్ఫేస్గా వీళ్ళు పనిచేస్తారు. సో ఆశా వర్కర్స్ అనేవారు ఇక్కడ వాళ్ళకు ఉపయోగాలు చాలా ఉన్నాయి. వాళ్ళకి సంబంధించి అసలు ప్రైమరీ హెల్త్ కేర్కి సంబంధించి కావచ్చు, రిమైనింగ్ హెల్త్కి సంబంధించిన రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఏమేమి అందుబాటులో ఉన్నాయి, యాక్సెసిబిలిటీకి సంబంధించి వాళ్ళే చూసుకుంటారు. అట్ ద సేమ్ టైం వాళ్ళకి అవేర్నెస్ కనిపిస్తారు. సో అదేవిధంగా మెడికల్కి సంబంధించిన ఎమర్జెన్సీ రిలేటెడ్ మన పాండమిక్ రిలేటెడ్గా మనం చూసాం. సో వాళ్ళు అలర్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో క్యూర్ అండ్ కేర్కి సంబంధించి, సో అది వెరీ ఇంపార్టెంట్. సో ఎలిజిబిలిటీకి సంబంధించి చూసుకుంటే ఎవరెవరు ఇందులో ఎలిజిబుల్గా ఆశా వర్కర్స్గా పనిచేయగలరు అనేది చూసుకుంటే ఇక్కడ పర్టికులర్గా ఒక విలేజ్లో ఉన్న వాళ్ళు మాత్రమే, ఓన్లీ రెసిడెంట్ ఆఫ్ ఏ పర్టికులర్ విలేజ్ కెన్ ఓన్లీ బి ఏ ఆశా వర్కర్ అనేది ఇక్కడ మేజర్ ఇంపార్టెంట్ పాయింట్. సో ఆశా వర్కర్కి సంబంధించి మనం చూసుకుంటే ఇక్కడ కంపల్సరీ వాళ్ళు మ్యారీడ్ అయి ఉండాలి, ఆర్ విడో అయి ఉండాలి, లేదా డైవర్స్డ్ అయి ఉండాలి. వాళ్ళు పర్టికులర్గా 25 to 45 years లోపు అయి ఉండాలి ప్రిఫరబుల్లీ. సో నాట్ ఎగ్జాక్ట్లీ బట్ ప్రిఫరబుల్లీ 25 నుంచి 45 ఏజ్ మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రమే, అది కూడా మ్యారీడ్ ఆర్ డైవర్స్డ్ ఆర్ విడోడ్. సో అది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ ఎలిజిబిలిటీ. అదేవిధంగా మనం చూసుకుంటే పర్టికులర్గా ఈ ఆశా వర్కర్స్ యొక్క ఎలిజిబిలిటీకి సంబంధించి చూసుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉన్నాయి అనేది గమనిస్తే 10th class మేబీ, అంటే 10th class క్వాలిఫికేషన్స్ అనేది ప్రిఫరబుల్గా చూస్తారు. అంటే ఎక్కువగా అంటే మేజర్గా చదువుకున్న వాళ్ళే చూసుకుంటారు. బట్ 10th class ఎక్కువగా ఉన్న వాళ్ళు ఫస్ట్ ప్రిఫరబుల్గా వాళ్ళని తీసుకుంటారనమాట. సో ఆశా వర్కర్స్ కింద. సో అదేవిధంగా వీళ్ళ ట్రైనింగ్ అనేది కూడా హెల్త్కి రిలేటెడ్గా, ఇన్ఫర్మేషన్ రిలేటెడ్గా అన్ని అంశాలకి ట్రైన్ చేసి అప్పుడు వాళ్ళు ఆశా వర్కర్స్గా జాయిన్ చేసుకుంటారు. అది మేజర్గా ఇంపార్టెంట్ పాయింట్. అయితే ఆశా వర్కర్స్ ఇప్పటిదాకా అందించిన సేవల ప్రకారం WHO రికగ్నైజ్ చేయడం అనేది మనకి మేజర్ ఇంపార్టెంట్ పాయింట్. సో అయితే ఆలివ్ రిడ్లీ టర్టిల్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. సో మనం చాలా రోజుల నుంచి మనం ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ గురించి మనం న్యూస్లో చూస్తుంటాం. సో అయితే దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ మనం గమనిస్తే రీసెంట్గా మనం న్యూస్లో చూసాం. సో గ్లోబల్ వార్మింగ్ కావచ్చు, మన వెదర్ కండిషన్స్ కావచ్చు, సో దానివల్ల వాటి యొక్క పాపులేషన్ అనేది తగ్గిపోతుంది అనేది న్యూస్లో చూస్తున్నాం. సో అయితే దీనికి సంబంధించి ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ గురించి మనకి మేజర్గా ఎన్విరాన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, సో బయోడైవర్సిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎక్కువగా అడుగుతుంటారు కాబట్టి క్వశ్చన్స్ దాని రిలేటెడ్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఎక్కువగా అడుగుతుంటారు. సో దాని యొక్క నేచర్, అదేవిధంగా దాని యొక్క నేమ్స్ కావచ్చు, నెస్టింగ్కి సంబంధించి కావచ్చు, దాని యొక్క ఏరియాకి సంబంధించి, లొకేషన్కి సంబంధించి మనం ఎక్కువగా అడుగుతుంటారు. సో అయితే లెపిడోచెలిస్ ఒలైవాసియా అనేది దీని యొక్క సైంటిఫికల్ నేమ్. సో అది గుర్తుపెట్టుకోవాలి. కొన్నిసార్లు మేబీ అడగచ్చు. సో ఎగ్జామినేషన్ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ కావచ్చు, 2 కావచ్చు. సో ఇలాంటి ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అడగచ్చు. సో అదేవిధంగా దీనికి పసిఫిక్ రిడ్లీ సీ టర్టిల్ అనేది కూడా ఇంకొక పేరు. సో మేజర్గా ఇది గ్రీన్ కలర్లో ఉంటుంది కాబట్టి ఆలివ్ రిడ్లీ టర్టిల్ మేబీ ఎక్కువగా ఆలివ్ గ్రీన్ కలర్లో ఉంటుంది. సో అదేవిధంగా ఇది ఎక్కువగా ఎక్కడెక్కడ ఉంటుందంటే పసిఫిక్, అట్లాంటిక్ అండ్ ఇండియన్ ఓషన్స్లో కూడా మనకి కనిపిస్తుంది. ఈ 3 ఏరియాస్లో ఎమర్జెన్సీగా ఎక్కువగా ఉంటాయి. సో అది కూడా అందరికీ తెలిసిన ఇష్యూయే. అయితే రీసెంట్గా మనం అర్రిబాడా అనే ఒక వర్డ్ అనేది న్యూస్లో చూసాం. సో గత నెల క్రితం అనుకుంటా. సో అర్రిబాదా అంటే ఏంటి? కంపల్సరీ రాబోయే ఎగ్జామినేషన్లో క్వశ్చన్ రావచ్చు. ఎందుకంటే ఇది ఒక నెస్టింగ్
నెస్టింగ్ గ్రూప్ అనమాట. అంటే అర్రిబాద అంటే అదొక నెస్టింగ్ సైట్. సో ఆ ప్లేసెస్లో కొన్ని వేల ఈ ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ ఏవైతే ఉన్నాయో ఫీమేల్ రిడ్లీ టర్టిల్స్ అక్కడ ఎగ్స్ పొదుగు చేయబడ్డాయి. సో అర్రిబాద అనేది వెరీ ఇంపార్టెంట్. సో దీనికి స్పానిష్ నేమ్ ఏం పెట్టారంటే మీనింగ్ అరైవల్ బై ద సీ. సో సీ ద్వారా అరైవల్ అయ్యాయి అనేది ఇక్కడ మీనింగ్ అనమాట. సో అయితే ఇక్కడ దీనికి సంబంధించి మనం బ్యాక్గ్రౌండ్కి సంబంధించి మనం చూసుకుంటే సీ టర్టిల్స్ అనేవి ఇండియాకి సంబంధించి చూసుకుంటే ఎక్కువగా మనం చాలా టైప్స్ ఉన్నాయి. సో అంటే ఆలివ్ రిడ్లీ టర్టిల్సే కాదు, మనకి టర్టిల్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. మనం ఇండియాకి సంబంధించి మనం చూసుకుంటే అవేంటంటే లెదర్ బ్యాక్ కావచ్చు, లాగర్ హెడ్ కావచ్చు, హాక్స్ బిల్ కావచ్చు. అదేవిధంగా మనకి 2 రకాలు ఉన్నాయి, గ్రీన్ రిడ్లీ అదేవిధంగా ఆలివ్ రిడ్లీ. సో 2 టైప్స్ ఆఫ్ రిడ్లీ టర్టిల్స్ అనేవి మనకు ఉన్నాయి. సో అది మేజర్ ఇంపార్టెంట్ ఇండియా పర్స్పెక్టివ్లో అడిగే క్వశ్చన్స్ సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్. అదేవిధంగా మనకి ఈ లిస్ట్ సంబంధించి ఎక్కువగా అడుగుతుంటున్నారు. రీసెంట్గా మనకి ఇంటర్నేషనల్ పరంగా ఇది ఏ స్థితిలో ఉంది, దీని పొజిషన్ అంటే పాపులేషన్ పరంగా కావచ్చు, దాని యొక్క స్థితి ఏంటి, పరిస్థితి ఏంటి అనేది ఆ పరంగా చూసుకుంటే మనకి IUCN రెడ్ లిస్ట్ అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్స్ సంబంధించి మనం చూసుకుంటే రెడ్ లిస్ట్ అనేది ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి ఒక్కొక్క ప్రతి మమ్మాల్స్ కావచ్చు, స్పెసీస్ కావచ్చు, ఏ కండిషన్లో ఉన్నాయి, వల్నరబుల్లా, ఎండేంజర్డా, క్రిటికల్లీ ఎండేంజర్డా అనేది ఇక్కడ టోటల్ 9 కేటగిరీస్లో దీన్ని చెప్పారు. సో ఆ 9 కేటగిరీస్ చాలా ఇంపార్టెంట్. ఎన్ని కేటగిరీస్లో ఉన్నాయి అనేది కూడా అడగచ్చు. సో మేబీ అది అన్ని కేటగిరీస్ మనం తెలుసుకోవడం ఇంపార్టెంట్. అదైతే వల్నరబుల్ పొజిషన్లో అయితే ఉందని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం మనం ఇండియాకి సంబంధించి చూసుకుంటే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ 1972 సంబంధించి. సో ఈ పర్టికులర్ యాక్ట్కి సంబంధించి కొన్ని స్కెడ్యూల్స్ అయితే ఉన్నాయి. ఆ స్కెడ్యూల్స్ పరంగా ఏ పొజిషన్లో ఉంది అనేది కూడా చూసుకుంటే స్కెడ్యూల్ 1లో ఇది పొజిషన్లో ఉంది, అంటే వెరీ వల్నరబుల్ అన్న టైప్లో ఉంది. సో క్రిటికల్లీ డేంజర్ పొజిషన్లో ఉన్నట్టు. సో స్కెడ్యూల్ 1, 2, 3 అనేవి మనకు ఉన్నాయి. సో అయితే సైట్స్లో కూడా అపెండిక్స్ 1లో ఉంది. సైట్స్ అంటే మనకి ఇక్కడ కన్జర్వేషన్కి సంబంధించి మనకి ఒక కన్వెన్షన్ ఉంది, కన్వెన్షన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆన్ ఎండేంజర్డ్ స్పెసీస్ అని. అంటే మనకి ఒక ఫ్లోరా, ఫానా అనేవి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కన్జర్వేషన్ సంబంధించి ఒక కన్వెన్షన్ అయితే చేశారు. ఏంటి కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ రిలేటెడ్గా ఇది ఒక కన్వెన్షన్ అనమాట. ఆ పర్స్పెక్టివ్లో చూసుకున్న ఇది ఎక్కువగా ట్రేడింగ్ అవుతుంది అంటే చంపబడుతుంది అనేది కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. సో అందుకనే అపెండిక్స్ 1లో ఇది చేరింది. సో నెస్టింగ్ సైట్స్ కూడా వెరీ ఇంపార్టెంట్. మన ఇండియా పర్స్పెక్టివ్లో చూసుకుంటే ఇవి ఎక్కువగా ఏ ప్రాంతాల్లో ఉన్నాయంటే రుషికుల్య రోకరీ కోస్ట్ కావచ్చు మన ఒరిస్సాకి సంబంధించి. సో అదేవిధంగా గహిర్మాత బీచ్లో కూడా ఎక్కువగా మనం చూస్తుంటాం, న్యూస్లో కూడా చూసాం గహిర్మాత బీచ్కి సంబంధించి. అదేవిధంగా మౌత్ ఆఫ్ దేవి రివర్కి సంబంధించి కూడా మనం గమనిస్తే అక్కడ కూడా ఎక్కువగా ఉంటాయి అనేది తేలింది. అంటే నెస్టింగ్ సైట్స్ సంబంధించి మనకి 3 ప్లేసెస్ అంటే రుషికుల్య రోకరీ కోస్ట్ అయితే ఉందో, గహిర్మాత బీచ్ కావచ్చు, అదేవిధంగా దేవి రివర్ కావచ్చు, ఈ 3 మనకి ఒరిస్సాలోనే ఉన్నాయి. అది మేజర్గా ఇంపార్టెంట్ పాయింట్. అయితే ఇక్కడ దీనికి సంబంధించి మనం ఆలివ్ రిడ్లీ టర్టిల్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇంకా బెటర్ ఇన్ఫర్మేషన్ చూసుకుంటే మనం ఇవి పర్టికులర్గా ఎక్కువగా గ్రీన్ ఆలివ్ కలర్లో ఉంటాయి. సో అదేవిధంగా మనకి పర్టికులర్గా వెరీ స్మాల్ టైనీ అనమాట, వెరీ స్మాల్ స్పేస్లో ఉంటాయి, అంటే సైజులో ఉంటాయి. సో ఈవెన్ అవి ఇంచుమించు 2.5 పొడవు ఉంటుంది. సో అట్ ద సేమ్ టైం ఒక 35 to 45 గ్రామ్స్ అంటే కిలోగ్రామ్స్ అంటే కేజీస్ వెయిట్ అయితే ఉంటాయి. సో అది కూడా వెరీ ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం మనకి ఈ ఎగ్స్ సంబంధించి నెస్టింగ్ ప్లేసెస్ సంబంధించి ఎక్కువగా అడుగుతుంటారు కాబట్టి నెస్టింగ్ సైట్స్ రిలేటెడ్గా మనం చూసాం కదా. సో ఇక్కడ మేజర్గా టెంపరేచర్ అనేది మేజర్గా ఇంపార్టెంట్ పార్ట్. ఎందుకంటే ఒక జెండర్ రిలేటెడ్గా ఆలివ్ రిడ్లీ టర్టిల్ అనేది మేలా ఫీమేలా అనేది తెలుసుకోవడం ఓన్లీ టెంపరేచర్ డిటర్మైన్ చేస్తుంది అనేది కూడా ఇక్కడ ఒక ఫ్యాక్ట్. అంటే టెంపరేచర్ ద్వారా అది మేలా ఫీమేలా అనేది చెప్తుంది అనమాట. ఏంటి బిలో 29 degrees సెంటిగ్రేడ్లో అది ఒక ఎగ్ అనేది పొదుగు చేయబడితే, అంటే అది పర్టికులర్గా ఎగ్స్ అనేవి నెస్టింగ్ సైట్కి సంబంధించి అక్కడ మనకి పొదుగు చేయబడితే అప్పుడు అది జెండర్గా అంటే మేల్గా తెలుస్తుంది అనమాట. సో మేల్ ఆలివ్ రిడ్లీ టర్టిల్ అని. సో ఒకవేళ ఎక్కువ కండిషన్స్ అంటే ఎక్కువ 29 కన్నా ఎక్కువ
మేజర్గా 29 కన్నా ఎక్కువగా మనం చూసామనుకోండి. సో టెంపరేచర్స్లో ఇది పొదుగు చేయబడితే, ఎగ్స్ అనేవి పొదుగు చేయబడితే ఆటోమేటిక్గా అది ఫీమేల్ అని చెప్పచ్చు. డిటర్మైన్ బై ఓన్లీ టెంపరేచర్ అనేది ఇది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఆలివ్ రిడ్లీ టర్టిల్కి సంబంధించి. సో అదేవిధంగా మనం ఈ ఓవరాల్గా చూసుకుంటే 60-65 డేస్కి ఎగ్ అనేది పొదుగు చేయబడుతుంది అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు. సో అది కూడా వెరీ ఇంపార్టెంట్. సో ఓవరాల్గా చూసుకుంటే టెంపరేచర్ ఫ్యాక్టర్ ఒకటి, సో అదేవిధంగా IUCN రెగ్యులేషన్స్ కావచ్చు, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ సంబంధించి, అదేవిధంగా సైట్స్ రిలేటెడ్గా ఇంపార్టెంట్గా మన సీ టర్టిల్స్ అనేవి మనకి ఇంకా వీటితో పాటు ఏవే ఉన్నాయనేది కూడా మనం ఇంపార్టెంటే. సో నెస్టింగ్ సైట్స్ అనేవి ఎక్కువగా మనకి ఓన్లీ ఒరిస్సాలోనే ఉన్నాయి, అది కూడా గమనించాలి. అందులో 3 parts అవి కూడా ఇంపార్టెంటే. సో ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ రిలేటెడ్ టు ద ఆలివ్ రిడ్లీ టర్టిల్. సో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ మనం డిస్కస్ చేస్తున్నాం ఎవ్రీడే. మనం మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది ఇంపార్టెంట్ అనేది మనం అనర్గళంగా డీటెయిల్డ్గా కాకపోయినా కొంత బ్రీఫ్గా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్ఫర్మేషన్ ఏది ఇంపార్టెంట్ అనేది తెలుసుకుంటున్నాం. సో ఎవ్రీడే రివైజ్ చేస్తే ఆటోమేటిక్గా మనం గుర్తుండే అవకాశం ఉంటుంది ఇలాంటి పాయింట్స్ అనేవి. ఎందుకంటే ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ఫేస్ చేయడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి, సో కష్టం కాబట్టి, సో దాన్ని ఫేస్ చేయాలి. సో అయితే డైలీ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తున్నాం కాబట్టి వాటిని కూడా ఫేస్ చేయండి, ఈజీ అవుతుంది. మనం ప్రాక్టీస్ అనేది మనకి ఉంటే ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ఈజీగా క్లియర్ చేసే అవకాశం ఉంటుంది. ఆ విధంగా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.